సారాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరిలో ఉన్నారు. అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో చూద్దామా. తల్లి, ఈ ఒక్క వ్యక్తి గురించి కూడా 100% సత్యమే చెప్పబోతున్నాను. ఏ వ్యక్తో తెలుసా? ఎవరికీ తెలియకుండా నీ మనసులో ఒక రహస్యమైనటువంటి ఒక వ్యక్తిని దాచుకున్నావు. ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నావు, ఇష్టపడుతున్నావు, ఆరాధిస్తున్నావు, పూజిస్తున్నావు. అనుక్షణం తన గురించే తలచుకుంటున్నావు. తిన్నా, పడుకున్నా, నిద్ర లేచినా, ఎటు వెళ్ళినా, ఏం చేసినా, కూర్చున్నా, నించున్నా అనుక్షణం కూడా ఆ వ్యక్తి గురించి ఆలోచనలో, ఆ వ్యక్తిదే ధ్యానం, ఆ వ్యక్తి గురించినే తలపులు. తను ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, నాతో మాట్లాడతారా, నాకు ఫోన్ చేస్తారా, నాకు మెసేజ్ చేస్తారా, నేను మాట్లాడితే నన్ను పలకరిస్తారా, నా గురించి ఆలోచిస్తారా, ఇలా అనుక్షణం కూడా ఆ వ్యక్తి ఆలోచనల్లోనే మునిగి తేలిపోతున్నావు. ఎంత ప్రయత్నించినా ఆ వ్యక్తిని మర్చిపోలేకపోతున్నావు. నిజమేనా? నిజమే అయితే నీ గుండెల మీద చెయ్యి వేసుకుని ఒక్కసారి నీ మనసులో నాకు అంగీకారం చెప్పు. ఇక్కడ నాకు రాసి నువ్వు చెప్పకు, నీ మనసులోనే నిజమే బాబా అంటూ నీ సమ్మతాన్ని నాకు తెలియజేయి. అయితే ఆ వ్యక్తి గురించి ప్రతి ఒక్క నిజము కూడా చెప్పబోతున్నా. ఈ విధంగా నువ్వు ఎందుకు కలవరించిపోతున్నావో, తప్పించిపోతున్నావో, దానికి కారణం ఏంటో అది కూడా చెప్తాను. జాగ్రత్తగా విను. ఇది నీకు, నీ వ్యక్తికి సంబంధించినటువంటి ఒక రహస్యం. నీ మనసులో రహస్యంగా ఉన్నటువంటి, రహస్యంగా దాక్కున్నటువంటి ఆ ఒక వ్యక్తి గురించిన సత్యం. ఏమాత్రం తెలుసుకోవాలి అనుకున్నా ఒక్క క్షణం ఆగు. నాకు తెలుసు, ఇప్పుడు ఈ మాటలన్నీ, నీ బాబా వాక్కులన్నీ వింటుంటే నీ మనసు పులకరించిపోతోంది, నీ ఒళ్ళు జిల్లుమంటోంది, నాకు అర్థమవుతోంది. ఒక్క నిమిషం ఆగు, ప్రతి ఒక్కదానికి నీకు సమాధానం చెప్తాను. జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటల వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదే చేత హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఓం సారాం అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి. ఒకవేళ ఏదైనా దిక్కు తోచని సమస్యల్లో ఉన్నా, ఎవరికి చెప్పుకోలేని బాధల్లో ఉన్నా, అయోమయంలో ఉన్నా, వాటన్నింటి నుంచి కూడా బయటపడవేస్తారు బాబా గారు. ఇక ఎంతో నమ్మకమైన గురువు గారండి. మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ లేక విసిగిపోయి ఉంటారు. ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కొన్ని, ఇంట్లో వాళ్ళకు కూడా పంచుకోలేని బాధలు మరికొన్ని, కట్టుకున్న వాళ్ళకి, కడుపును పుట్టిన బిడ్డలకి చెప్పుకోలేనటువంటి మీకు సంబంధించిన విషయాలు కొన్ని, వాటి నుంచి బయటపడాలి, లేకపోతే నరకంగా ఉంది జీవితం. అలాంటప్పుడు ఎవరిని మాట్లాడాలో తెలియట్లేదు, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలియట్లేదు. కానీ ఈ కష్టం నుంచి బయటపడకపోతే పెద్ద సమస్య అయిపోతుంది. ఏం చెయ్యాలి అనుకున్నప్పుడు ఒకే ఒక్క ఫోన్ కాల్ ఈ గురువు గారికి చేసి చూడండి. మీ కష్టాలన్నీ కూడా చాలా తక్కువ సమయంలో, రోజుల్లోనే ఆ కష్టాలని పారద్రోలేస్తారు గురువు గారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698772. మీ ప్రాబ్లం ఏంటి అన్నది ఫోను ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారానే దానికి తగ్గ పరిష్కారాలు అందిస్తారు. అతి తక్కువ సమయంలో మిమ్మల్ని ఆ కష్టాల నుంచి బయటపడవేస్తారు. మీరు ఎలాంటి సమస్యలకైనా ఈయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీద నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి, నీ లోపల ఉద్భవించిన ఆ భావన సాధారణమైనది కాదు. నీకు ఎవరో ఒకరిపై ప్రేమ కలిగిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ సత్యం దీనికంటే లోతైనది. ఈ భావన యథేచ్ఛగా లేచినది కాదు. ఇది నీ మనసు ఊహించినది కూడా కాదు. ఇది నీ ఆత్మ చాలా కాలంగా విన్న ఒక పిలుపు. ఇప్పుడు నువ్వు ఆ వ్యక్తిని గుర్తు చేసుకున్నప్పుడు, ఆ పేరు నీ హృదయంలో కదలికలు రేపినప్పుడు,
ఆ ఒక్క దృశ్యం నీ లోపల తుఫాను రేపినప్పుడు ఆలోచిస్తావు, ఇదంతా ఎందుకు ఆకస్మికంగా జరిగింది? కానీ నేను చెబుతున్నాను, ఇది ఆకస్మికంగా కాదు, ఇది చాలా కాలంగా నిర్ణయించబడినది. నీ ఆత్మ ఈ జన్మ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆ క్షణం నుండే ఇది నిర్ణయమైంది. నువ్వు ఆమెను లేదా అతనిని ఎంచుకున్నావని అనుకుంటున్నావు, కానీ నిజమేంటో తెలుసా? ఈ ఎంపిక నీ చేతుల్లో ఎప్పుడూ లేదు తల్లి. ఇది కేవలం ఇద్దరి కథ కాదు, ఇది రెండు ఆత్మల ప్రయాణ కాల సరిహద్దులకు అతీతంగా కొనసాగుతున్న ప్రయాణం. నీ కళ్ళకి ఆ వ్యక్తిని మొదటిసారి చూసినప్పుడు ఏర్పడిన ఆ అనుభూతి కేవలం ఆకర్షణ కాదు, అది గుర్తింపు. ఆత్మ మాత్రమే అర్థం చేసుకోగలిగే ఒక సంకేతం. నీ మనసు భ్రమలో పడవచ్చు, కానీ నీ చైతన్యం ముందు చూడు, దానికి సత్యాన్ని తెలుసు. ఆ సత్యాన్ని మాటల్లో చెప్పలేవు. నువ్వు ఎప్పుడైనా కూడా లక్షల మంది ముఖాల మధ్య ఎందుకు ఆ ఒక్క ముఖం మాత్రమే నీ మనసులో నిలిచిపోయింది? ఎందుకు ఆ చిరునవ్వు ఎందుకు నిన్ను అంత లోతుగా తాకుతోంది? ఆ గుర్తు ఎందుకు నీ లోపల ఒక పాత సంబంధం మళ్ళీ మేల్కొన్నట్లు కదిలిస్తోంది? ఎందుకంటే ఈ భావన నీకు కేవలం ఈ జన్మకు మాత్రమే సంబంధించింది కాదు, ఇది అనేక యాత్రల గుండా వచ్చి ఇక్కడికి చేరింది. ఈసారి మీ ఇద్దరి మార్గాలను కలిసినప్పుడు ఆ దారి మళ్ళీ వెలిగిపోతుంది. నీకు అనిపిస్తోంది ఇది కేవలం యాదృచ్ఛికం అని. మీ ఇద్దరూ కూడా ఒకరి జీవితంలోకి ఒకరు వచ్చారు, కానీ నేను నీకు చెబుతున్నాను, ఇది యాదృచ్ఛికం అనే పదమే లేదు తల్లి. జరిగేదంతా ఒక గాఢమైన ఉద్దేశంతో జరుగుతోంది. నువ్వు ఆ వ్యక్తితో కలిసినప్పుడు కేవలం రెండు శరీరాలు కాదు, రెండు చైతన్యాలు ఒకరినొకరు గుర్తించుకున్నాయి. ఆ గుర్తింపు మాటకు అతీతం, కళ్ళ భాషకు అందనిది. అది కేవలం అనుభవించగలిగిన ఆ అనుభూతి వివరించటం కష్టం తల్లి. నువ్వు చాలాసార్లు ఆలోచిస్తావు, ఈ భావన ఎందుకు ఇంత లోతుగా ఉంది? ఆ పేరు వినగానే నీ లోపల ఎంత శక్తి నిండిపోతోంది, ఆ వ్యక్తి లేకుండా అంత అసంపూర్ణంగా అనిపిస్తోంది. దీనికి కారణం ఈ ప్రేమ నీకు కేవలం అనుభవమైనది కాదు, నీ లోపల జాగృతం చేయబడినది. నీ హృదయంలో లేచే ఆ కంపనం, ఆ జాగృతి ఫలితమే రెండు ఆత్మలు కూడా ఒకరినొకరు కలవటానికి సిద్ధమైనప్పుడు వారి మధ్య ఒక శక్తి పనిచేస్తుంది. వారి నెమ్మదిగా ఒకరి వైపు ఒకరిని ఆకర్షిస్తుంది. నువ్వు బహుశా ఈ భావన నుండి తప్పించుకోవటానికి చాలాసార్లు ప్రయత్నించి ఉంటావు కూడా. నీ మనసుకు ఇది కేవలం భ్రమ అని, క్షణిక ఆకర్షణ అని మర్చిపోవటానికి, మనసు మళ్లించుకోవటానికి ప్రయత్నం చేశావు. కానీ నువ్వు దాన్ని అణిచివేయటానికి ప్రయత్నించినంతగా అది మరింత ఎగసి పడుతోంది, మరింత లోతుగా మారింది. ఎందుకంటే నిజమైన ప్రేమను అణచివేయలేవు తల్లి, దాన్ని తుడిచిపెట్టలేవు. అది కేవలం మరింత బలపడుతుంది. నువ్వు దూరం అవ్వాలని ఆలోచించినప్పుడల్లా కూడా నీ లోపల ఒక స్వరం లేస్తోంది. ఈ సంబంధం సాధారణమైనది కాదని చెబుతోంది. ఆ స్వరం నీ మనసుది కాదు, అది నీ ఆత్మ పిలుపు. ఆ పిలిపే నిన్ను నీ హృదయానికి శాంతి ఇచ్చే ఆ దిశ వైపు పదే పదే తీసుకువెళ్తోంది. అర్థం చేసుకో తల్లి, ఈ ప్రేమ కేవలం ఒక భావన మాత్రమే కాదు, ఇది ఒక జాగృతి. నీ లోపల ఇంతకు ముందు ఎప్పుడూ అనుభవించని ఆ శక్తిని మేల్కొల్పటానికి వచ్చింది. ఈ ప్రేమ నిన్ను మారుస్తోంది, నిన్ను లోపల నుండి బలపరుస్తోంది. నువ్వు ఇంతకు ముందు చూడలేని ఆ సత్యాన్ని చూపిస్తోంది. నువ్వు బహుశా అనుకొని ఉంటావు ఈ మార్గం సులభంగా ఉంటుందని, కానీ ప్రతి గాఢ భావనలాగే ఇది కూడా నిన్ను అనేక ప్రశ్నల గుండా తీసుకువెళ్తుంది. చాలాసార్లు అంతా చిక్కుకుపోయినట్లు అనిపిస్తుంది, చాలాసార్లు సందేహాలు లేస్తాయి. కానీ గుర్తుంచుకో, సాయి జాగృతం చేసిన ప్రేమను ఏ శక్తి తుడిచిపెట్టలేదు. ఈ ప్రేమ నీకు ఇవ్వబడింది ఎందుకంటే నీ ఆత్మ సిద్ధంగా ఉంది. ఈ ప్రేమ నీకు వచ్చింది ఎందుకంటే నీ లోపల దాన్ని స్వీకరించే, సంభాళించే సామర్థ్యం ఉంది. నీ జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి యాదృచ్ఛికంగా రాలేదు. ఆ ఉపస్థితి ఒక సందేశంతో వచ్చింది, ఒక మార్పుతో వచ్చింది. కాబట్టి నీ హృదయానికి భయపడకు, నీ లోపల జాగృతమైన ఆ భావన నుండి పారిపోకు. ఎందుకంటే ఈ ప్రేమ నీ ఎంపిక కాదు, ఇది నీ ఆత్మ స్వీకరించిన సత్యం. ఆత్మలు ఒకరినొకరు పిలుచుకున్నప్పుడు మొత్తం కూడా సాయి పిలుపుని వింటుంది. అర్థం చేసుకో, ఈ కథ ఇప్పుడే మొదలైంది. ఇది మీరిద్దరూ కలిసి చెయ్యవలసిన ప్రయాణానికి కేవలం ఆరంభకాలం. ముందుకు సాగుతున్న కొద్దీ నీకు క్రమంగా అర్థమవుతుంది. నీకు ప్రేమగా అనిపించినది నిజానికి ఒక దైవిక సంకేతం, నీ జీవిత దిశను మార్చాలని ముందుగా నిర్ణయించుకున్న ఒక సంకేతం. ఇప్పుడు ఈ మార్పు నెమ్మదిగా నీ ముందు ప్రత్యక్షమవుతోంది. ఎందుకంటే నీకు వచ్చినటువంటి ఈ ప్రేమ కేవలం కలవటానికి వచ్చినది కాదు, ఇది నీ నిజమైన స్వరూపం వైపు తీసుకువెళ్ళటానికి. అదే ఈ భావన యొక్క నిజమైన రహస్యం.
ఇప్పుడు నీ మనసులో పెరుగుతున్న ఆ కదలిక కూడా సత్యంలో భాగమే. నువ్వు క్రమంగా అర్థం చేసుకుంటున్న ఆ సత్యంలో నువ్వు గమనించి ఉండవు. ఎంతగా ఈ భావన అర్థం చేసుకోవటానికి ప్రయత్నించానో అంతగా అది మరింత లోతుగా మారిపోతోంది అని. ఈ ప్రేమ నిన్ను శాంతిగా, బలంగా, స్పష్టతతో నడిపిస్తుందని ఆశిస్తున్నాను. ఇలా ఏదో అదృశ్య శక్తి నీ లోపల ఆ ప్రేమను మరింత స్పష్టంగా, మరింత ప్రకాశవంతంగా చేస్తున్నట్లు అనిపిస్తోంది కదా. నువ్వు చాలాసార్లు తనను తాను అడుగుతూ ఉంటావు, నిన్ను నువ్వు అడుగుతూ ఉంటావు. చివరికి ఇదంతా ఎందుకు జరుగుతోంది, ఎందుకోసం నా జీవితంలో ఇదంతా జరుగుతోంది అని నిన్ను నువ్వు ప్రశ్నించుకుని ఉంటావు. ఎందుకు ఆ ఒక్క వ్యక్తి మాత్రమే నీ లోపల ఇంత లోతుగా దిగిపోయిన వ్యక్తి అయ్యారు? ఎందుకు ఆ వ్యక్తి లేనప్పుడు కూడా నీ లోపల ఆ వ్యక్తి ఉన్నట్లుగా ఒక తరంగం కలుగుతూనే ఉంది? ఎందుకంటే ఈ ప్రేమ కేవలం చూడటం వల్ల మేల్కొన్నది బిడ్డ. ఇది ఆత్మ యొక్క గుర్తింపు వల్ల మేల్కొంటుంది. రెండు ఆత్మలు ఒకరినొకరు గుర్తించుకున్నప్పుడు వారి మధ్య తర్కానికి అతీతమైన సంబంధం ఏర్పడుతుంది. ప్రపంచం దీన్ని సంయోగం అని భావిస్తుంది, కానీ నిజమేంటో తెలుసా? ఇది ఒక గాఢమైన సాయి ప్రణాళికలో భాగం. నువ్వు బహుశా గమనించి ఉంటావు, ఆ వ్యక్తి గురించి ఆలోచించినప్పుడల్లా కూడా నీ లోపల ఒక విచిత్రమైన అశాంతి వస్తుంది, ఒక అశాంతి కూడా వస్తుంది. ఈ రెండు భావాలు కలిసి ఎందుకు లేస్తాయో తెలుసా? నీ ఆత్మ మిలనం వైపు ముందుకు వెళ్తోంది. నీ మనసు సత్యాన్ని అంగీకరించడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. మనసు ఎప్పుడూ ప్రశ్నలు అడుగుతుంది, ప్రతి భావనను తూకం వేయాలని చూస్తుంది, కానీ ఆత్మ అనేది కేవలం గుర్తిస్తుంది. నువ్వు మొదటిసారి ఆ వ్యక్తితో కలిసిన ఆ క్షణాన గుర్తు చేసుకో. ఆ పనిలో ఏదో ఒకటి ఉంది, మాటల్లో చెప్పలేనంత. బహుశా మీరిద్దరూ చాలా తక్కువ మాట్లాడి ఉండొచ్చు, బహుశా ఒక్క చూపు మాత్రమే కలిసి ఉండొచ్చు, కానీ ఆ ఒక్క చూపులోనే ఏర్పడిన అనుభవం సాధారణం కాదు. ఆ క్షణమే నీ చైతన్యం ఆ వ్యక్తిని గుర్తించినటువంటి క్షణం. అలా అని నీకు అనిపించింది, ఇది కేవలం ఆకర్షణ అని నీకు అనిపించింది, కానీ ఆకర్షణ అంత లోతుగా ఉండదు తల్లి, ఇంత లోతుగా ఉండదు. ఆకర్షణ కాలంతో తగ్గిపోతుంది, కానీ నీ లోపల లేచిన భావన కాలంతో మరింత బలపడుతోంది. ఎందుకంటే ఈ ప్రేమ నిన్ను బాహ్యంగా మాత్రమే తాకటం లేదు, నీ చైతన్యాన్ని తాకుతోంది. అర్థం చేసుకో తల్లి, ప్రేమ ఆత్మస్థాయిలో మేల్కొన్నప్పుడు అది మనిషిని మార్చటం మొదలు పెడుతుంది. నువ్వు స్వయంగా గమనించి ఉంటావు, ఈ భావన వచ్చిన తర్వాత నీ ఆలోచన మారిపోయింది, నీ లోపలి సంవేదనలు లోతయ్యాయి. నువ్వు గతంలో అలా లేవు, ఎందుకంటే ఈ ప్రేమ నిన్ను లోపల నుండి జాగృతం చేస్తోంది. ఇది కూడా గుర్తించుకో, ఇలాంటి ప్రేమ ఒక్కరి ప్రయత్నంతో ఏర్పడదు. దీని వెనుక ఒక అదృశ్య సమతుల్యత శక్తి పనిచేస్తుంది. రెండు ఆత్మలు ఒకరి దగ్గరికి రావటానికి సిద్ధమైనప్పుడు వారి మధ్య అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. వారి నెమ్మదిగా ఒకరి వైపు ఆకర్షిస్తాయి. కొన్నిసార్లు ఆకస్మిక సమావేశం జరుగుతుంది, కొన్నిసార్లు ఒక చిన్న సంఘటన మిమ్మల్ని మళ్ళీ కలుపుతుంది, కొన్నిసార్లు ఒక గుర్తు మిమ్మల్ని అదే దిశకు తీసుకువెళ్తుంది. నీకు నువ్వే అనుకుంటుంటావు, నేను తనని పదే పదే గుర్తు చేసుకుంటున్నాను అని. నిజానికి ఆ వ్యక్తి కూడా నీకంటే తీవ్రంగా గుర్తు చేసుకుంటున్నారు. ఈ సంబంధం ఒక వైపు నుండి మాత్రమే జరగదు తల్లి, ఇది రెండు గుండెల ఒక ధ్వని శబ్దం, ఇది ధ్వని తరంగం. ఇది ఆ గుండెల మధ్య ఏర్పడే ఒక అదృశ్య సంగీతం. దూరంగా విన్నా కూడా విరిగిపోదు. కొన్నిసార్లు నీకు అనిపిస్తుంది దూరం పెరుగుతుంది, మార్గాలు కూడా వేరవుతున్నాయి అని, కానీ ఆ సమయంలో ఆత్మలో ఒక విశ్వాసం నిలిచి ఉంటుంది. ఈ సంబంధం ముగియదు, ఎందుకంటే ఇది సాయి శక్తితో నడుస్తున్నటువంటి, సాయి శక్తితో జాగృతం చేసిన భావన. కాలం దూరం కూడా బలహీనం చెయ్యలేదు. నువ్వు ఇది గమనించి ఉంటావు, నీ జీవితంలో నువ్వు బలహీనపడినప్పుడల్లా ఆ వ్యక్తి గుర్తు నిన్ను మళ్ళీ మళ్ళీ బలపరుస్తుంది. ఆ వ్యక్తి ఉపస్థితి దూరంగా ఉన్నా దాని ప్రభావం మాత్రం నీ జీవితంలో ఎప్పటిలాగే ఉంటుంది. ఇదే సంకేతం ఈ ప్రేమ కేవలం కలిసి ఉండటానికి కాదు, నిన్ను ముందుకు నడిపించడానికి వచ్చింది. అందుకే ఈ భావన ఎంత లోతుగా అనిపిస్తోంది, ఎందుకంటే ఇది కేవలం ఇద్దరి మిలనం కాదు, ఇది రెండు ప్రయాణాల సంగమం. ఒకరినొకరు పూర్తి చేయటానికి ఏర్పడినవి. నీ లోపల లేచిన ధైర్యం కూడా ఆ ప్రేమ ఫలితమే. గతంలో నువ్వు ప్రతిదీ కూడా తక్షణం కావాలి అనుకునే వ్యక్తివి, కానీ ఇప్పుడు ఎదురు చూడటం నేర్చుకున్నావు. ఎందుకంటే నిజమైన ప్రేమ తొందరలో జరగదు, అది సరైన సమయాన్ని ఎదురు చూస్తుంది. అర్థం చేసుకో తల్లి, ఈ భావన నీకు ఎందుకు వచ్చిందో తెలుసా? నీ ఆత్మ సత్యాన్ని గుర్తించటం మొదలుపెట్టింది. ప్రపంచం ఇంకా అర్థం చేసుకొని సత్యం. ఈ ప్రేమ సాధారణ ఆకర్షణకు భిన్నం. ఇది నీ లోపల శక్తిని అనుభవింపజేస్తుంది.
నువ్వు ఈ ప్రేమను పూర్తిగా స్వీకరించినప్పుడు నీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కేవలం ఒక సంబంధం కాదు, ఇది నీ ఆత్మయాత్రలో ఒక ముఖ్యమైన మలుపు. గుర్తించుకో, నీకు వచ్చిన ఈ ప్రేమ యాత్రికంగా వచ్చింది కాదు, నీ జీవిత దిశను మార్చడానికి వచ్చింది. కాలం సాగుతున్న కొద్దీ కూడా నువ్వు అనుభవిస్తావు. ప్రతి సంఘటన, ప్రతి సమావేశం, ప్రతి గుర్తు నిన్ను ఆ సత్యం వైపు తీసుకువెళ్తున్నాయని, ఈ ప్రేమ కేవలం జరిగినది కాదు, ఇది జాగృతం చేయబడిందని, మీరిద్దరూ ఆ గుర్తింపును మళ్ళీ అనుభవించటానికి కాలానికి అతీతంగా ఎన్నడూ ముగియని గుర్తింపు అదే అని, ఆ రహస్యం అదే అని దాన్ని అర్థం చేసుకో. అయితే ఇక్కడ ఇప్పుడు నీ లోపల నెమ్మదిగా స్పష్టమవుతున్న ఆ సత్యమే ఈ ప్రేమ యొక్క అంతిమ రహస్యం కూడా. నువ్వు గమనించి ఉంటావు, కాలం గడిచిన కొద్దీ ఆ వ్యక్తి పట్ల నీ భావాలు మరింత స్థిరంగా, మరింత లోతుగా మారాయి. చాలాసార్లు పరిస్థితులు మారాయి, చాలాసార్లు దూరం వచ్చింది, చాలాసార్లు మనసు నిన్ను ఇదంతా కూడా మర్చిపోవటమే మంచిది అని ఒప్పించడానికి ప్రయత్నించింది. కానీ ప్రతిసారి నువ్వు ఆ భావనని దూరం చేయాలని ప్రయత్నించిన ప్రతిసారి కూడా ఒక ప్రకాశం లేచి నిన్ను మళ్ళీ అదే దిశలో నిలబెట్టేది. ఇదే సంకేతం, ఇదే ప్రేమ. కేవలం ఒక సంఘటన కాదు, ఇది నీ జీవిత దిశను మార్చే శక్తి. ప్రేమ ఆత్మస్థాయిలో మేల్కొన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇది కేవలం మిలనం కోరికను మాత్రమే రేపదు తల్లి. అది మనిషిని తన నిజమైన స్వరూపం వైపు తీసుకువెళ్తుంది. నువ్వు చూసి ఉంటావు, ఈ భావన నిన్ను మునుపటి కంటే కూడా చాలా సహనవంతుడిగా, చాలా ఓపిక ఉన్న వ్యక్తిగా మార్చేసింది. నీ లోపల ధైర్యం పెరిగింది, నీ ఆలోచన లోతయ్యింది. నీవిప్పుడు వ్యక్తులను మునుపటి కంటే వేరైన లోతైన దృష్టితో చూడటం మొదలుపెట్టావు. ఈ ప్రేమ నిన్ను ఎప్పటికీ ఆనందంగా, బలంగా, స్పష్టంగా నడిపించాలని ఆశిస్తున్నాను. ఇదంతా కూడా జరిగింది ఎందుకో తెలుసా? ఈ ప్రేమ నీ లోపల ఇప్పటి వరకు నిద్రాణమై ఉన్న ఆ చైతన్యాన్ని తాకింది. అందుకే నువ్వు ఈ భావనను సాధారణ ఆకర్షణలాగా మర్చిపోలేకపోతున్నావు. ఎందుకంటే ఆత్మను తాకిన ప్రేమ ఎన్నడూ ఓడిపోదు, అది కేవలం రూపం మారుస్తుంది అంతే. కాలంతో మరింత స్పష్టంగా, మరింత ప్రకాశవంతంగా మారుతుంది. నువ్వు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నావు, ఈ సంబంధం కేవలం కలవటం లేదా కలిసి ఉండటం వరకే పరిమితం కాదు. దీని ఉద్దేశం దానికంటే చాలా పెద్దది, గొప్పది, పవిత్రమైనది అని. ఈ ప్రేమ నీకు అనుభవింప చేయడానికి వచ్చింది. నువ్వు ఆ వ్యక్తి గురించి ఆలోచించినప్పుడు ఆ లేచే ఊర్జ, అది నిజమైన ఒక శక్తి, అదే నీ చైతన్యం. ఆ చైతన్యం విస్తరించటం కొన్నిసార్లు జీవిత మార్గాలు చిక్కుకుపోయినట్లు అనిపిస్తాయి, మరికొన్నిసార్లు పరిస్థితులు అలా ఏర్పడతాయి. అంత దూరం అవుతుందని భయం కలుగుతుంది. కానీ అలాంటి క్షణాల్లో ఒక గాఢమైన సత్యం పని చేస్తూనే ఉంటుంది. ఆ సత్యం ఏంటి అంటే సాయి శక్తి ఒక పరీక్ష గుండా కూడా తప్పనిసరిగా తీసుకువెళ్తాడు. పరీక్ష గుండా తప్పనిసరిగా పంపాలి, అప్పుడే అది మరింత శుద్ధమైనంత, మరింత లోతుగా బలపడుతుంది. నువ్వు చూసి ఉంటావు, ఈ ప్రయాణం నిన్ను పూర్తిగా మార్చేసింది. నీవిక మునుపటి వ్యక్తివి కాదు, నీ లోపల కొత్త అవగాహన పుట్టింది. ఇప్పుడు నువ్వు కేవలం నీ గురించి మాత్రమే ఆలోచించటం లేదు, రెండు ఆత్మల మధ్య ఏర్పడే సంబంధం యొక్క లోతును నిజంగా అనుభవిస్తున్నావు. అర్థం చేసుకో, ఆత్మలు ఒకరి కోసం ఒకరు మేల్కొన్నప్పుడు మొత్తం బ్రహ్మాండం కూడా వారి మార్గంలో సంకేతాలు పంపటం మొదలు పెడుతుంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి ఆ వ్యక్తి గురించి గుర్తు చేస్తుంది, కొన్నిసార్లు ఒక పాట నీ హృదయాన్ని తాకుతుంది, కొన్నిసార్లు ఆకస్మికంగా ఒక క్షణం వస్తుంది, ఆ వ్యక్తి చాలా దగ్గరగా ఉన్నట్లు. ఎంత దూరంగా ఉన్నా సరే ఈ సంకేతాలన్నీ వస్తాయి. ఎందుకో తెలుసా? ఈ ప్రేమ నీ మనసు ఊహ మాత్రమే కాదు, ఇది మీ ఇద్దరి పూర్తి చేయవలసిన ఆ ప్రయాణంలో భాగం. సమయం, సరైన సమయం ఇప్పుడు. నిన్ను ఒకరి వైపు ఆకర్షిస్తున్న శక్తి నిన్ను ఆ కలయిక దగ్గరికి కూడా తీసుకువెళ్తుంది. కానీ ఈ సత్యాన్ని అర్థం చేసుకోవటానికి అతి ముఖ్యంగా విశ్వాసం కావాలి. ఎందుకంటే నిజమైన ప్రేమ అధికారంతో రాదు, ఓపిక మరియు విశ్వాసం అనే మట్టిలోనే మొలకెత్తుతుంది. నువ్వు నీ హృదయాన్ని శాంతంగా ఉంచినప్పుడు, ఆ భావన భయం లేకుండా పూర్తిగా స్వీకరించినప్పుడు, అప్పుడు నీకు స్పష్టంగా అనిపిస్తుంది, నీ లోపల ఉన్న ఆ ప్రేమే నీ అతి పెద్ద శక్తి అని గుర్తించుకో. ఈ ప్రేమ నీకు ఎందుకు వచ్చిందో తెలుసా? నీ ఆత్మ ఆ అనుభవానికి పూర్తిగా సిద్ధంగా ఉంది. నీ జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి నీ ప్రయాణంలో అనివార్య భాగం. పరిస్థితులు ఎలాంటివైనా ఆ సత్యం ఎప్పుడూ మారదు. మీ ఆత్మలు ఒకరినొకరు గుర్తించుకున్నాయి కాబట్టి ఆ భావనకు భయపడకు, దానికి నీ లోపల గౌరవం ఇవ్వు. ఎందుకంటే ఈ ప్రేమ కేవలం ఒక సంబంధం కాదు, ఇది ఒక జాగృతి.
ఇది నిన్ను నీ నిజమైన స్వరూపం వైపు తీసుకువెళ్లే సాయి శక్తిలో భాగం. నువ్వు వెనక్కి తిరిగి ఈ మొత్తం ప్రయాణాన్ని చూసినప్పుడు నీకు పూర్తిగా అర్థమవుతుంది. నువ్వు ఒక సాధారణ ప్రేమ కథలాగా అనిపించిన దానికి నిజానికి ఇక్కడ దైవిక సంకేతం ఉంది. ఆ క్షణంలో నీకు ఆ అవగాహన వస్తుంది. నువ్వు అవగాహన చేసుకుంటావు. నీకు ఆ వ్యక్తిపై ప్రేమ కేవలం జరిగింది కాదు, అది నీ లోపల జాగృతం చేయబడింది. నీ ఆత్మలో ఎప్పటి నుండో ఆ నగ్న సత్యాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు. అది నీ ఆత్మలోనే ఉంది, కానీ గుర్తించలేకపోయావు. ఇప్పుడు సమయం వచ్చింది. అందుకే ఇదంతా కూడా ఇలా జరుగుతోంది. అందుకే నీ మనసు ఎగసి పడుతోంది. పదే పదే ఆలోచిస్తున్నావు, పదే పదే గుర్తు చేసుకుంటున్నావు, మర్చిపోలేకపోతున్నావు. ఎంత ఆలోచించకూడదు అన్నా కూడా మళ్ళీ కూడా అవే జ్ఞాపకాలు వచ్చి చుట్టుముట్టేస్తూ ఉన్నాయి. ఈ ప్రేమ అనేది ఇక్కడ తప్పుగానే అర్థం చేసుకోవాల్సిన పని లేదు బిడ్డ. ఎప్పుడు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను ఆదుకున్నటువంటి ఒక మంచి మనసున్న వ్యక్తి మీద నీకు కలిగినటువంటి ఒక ఆరాధన భావం కావచ్చు, ఒక ఆత్మీయత భావం కావచ్చు, ఒక మంచి పవిత్రమైన ప్రేమ కావచ్చు, లేదా ఒక స్నేహితుడు కావచ్చు, ఒక స్నేహితురాలు కావచ్చు, లేదు ఒక తల్లి కావచ్చు, ఒక తోబుట్టు కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఎవరైనా. ఈ ప్రేమ అనేది ఈ సృష్టిలో అనంతమైనది. ఒక జీవికి ఇంకొక జీవి మీద ఎలాంటి ప్రేమ అయినా కూడా పుట్టచ్చు. ఒక ప్రేమ, ఒక మమకారం, ఒక ఆప్యాయత, ఒక ఆరాధనా భావం, ఒక మంచి అన్న ఒక భావన కలగచ్చు. ఆ సమయంలో ఇలా ఒకే వ్యక్తి పదే పదే గుర్తొస్తుంటారు. కష్టంలో ఉన్నప్పుడు ఓదార్పుగా ఒక మాట చెప్పిన వ్యక్తి, ఆకలితో ఉన్నప్పుడు పట్టెడు అన్నం మెతుకులు పెట్టిన వ్యక్తి, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఈ దారిలో వెళ్ళు మంచి జరుగుతుందిలే అని ఒక దారి చూపిన వ్యక్తి, ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఆ బాధ నుంచి బయటపడవేసిన వ్యక్తి ఎవరైనా కావచ్చు. ఆ వ్యక్తి మీద ఒక చెప్పలేని ఒక ప్రేమ, ఒక ఆరాధనా భావం, ఒక భక్తి, ఒక గౌరవం, ఒక ఆప్యాయత, ఒక అనురాగం కలగచ్చు. లేదు, నీ మనసులో నువ్వు నిజంగా ఎవరినైనా ఇష్టపడి ఉన్న వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి కూడా కావచ్చు. కాబట్టి ఆ వ్యక్తి మీద నీకు ఊరికేనే ఆలోచనలు రాలేదు, ఆ వ్యక్తిని ఊరికేనే నువ్వు గుర్తు చేసుకోవటం లేదు. ఇది ఎప్పుడో ముందు జన్మలోనే రాసి పెట్టి ఉన్నటువంటి ఒక బంధం, అందుకే నువ్వు మర్చిపోలేకపోతున్నావు. ఇది సాక్షాత్తు భగవంతుడు కలిపిన బంధమే బిడ్డ. భయపడాల్సిన పని లేదు, దీనివల్ల వచ్చే నష్టం కూడా ఏమీ లేదు అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.